శుక్రవారం సూర్యాపేటలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి హుజూర్ నగర్ మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం మోడీ హయాంలో భారత్ను ప్రపంచంలో అభివృద్ధికి ఐకానిక్ తీర్చిదిద్దారని అన్నారు. పార్లమెంటులో వకఫ్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు గతంలో ట్రిపుల్ తాలక్ వంటి ముస్లిం మైనార్టీ సమాజానికి కీడు చేసే చట్టాలను రద్దుపరచడం వలన నిజమైన ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి ఎంతో మేలు జరుగుతుందని, వారు అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పాటు అవుతుందని అన్నారు. బీజేపీ పార్టీ జెండా ప్రతి ఊరిలో రెపరెపలాడాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏండ్ల వరంగల్ మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చెల్ల శ్రీలతారెడ్డి, నూనె సులోచన, నారాయణ, బాల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, అంజీ, అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేరేడు జిల్లా టౌన్ అండ్ రూరల్ పాలకీడు పోకాల వెంకటేశ్వర్లు వస్తారు. మూడు ఒక దగ్గరే పెడతారు కదా. పాలకీడు వస్తారు ఈవినింగ్. ఓకే, ఇద్దరు ఈవినింగేనా? గారు వస్తారు. ఎప్పుడు పెట్టుకున్నాం? గడేపల్లి కొండ హరీష్ వస్తాడు. ఎప్పుడు పెడతామమ్మా? గడేపల్లి వెంకటేశ్వర ఇప్పుడు నాకు తెలిసి సైరెడ్డి గారు వస్తున్నట్టున్నారు. తుంగతుర్తి వాళ్ళకి మాత్రమే టైం ఇచ్చిండ్రు, ఇంకా గెస్ట్లను వాళ్ళు రాస్తున్నారు. గౌరవనీయులు శ్రీమతి శ్రీలతారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సైదిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ అంటే అది మీ పార్టీ, మనందరి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం పనిచేసే పార్టీ, ధర్మం కోసం పనిచేసే పార్టీ, 10 మందికి మేలు చేయడానికి పనిచేసేటువంటి పార్టీ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనుక్కుపోతే ఈ పార్టీని చూస్తే చాలామంది ఇది ఎక్కడుంది అని అడిగే పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే సర్వవ్యాప్తి. ఈ దేశం దాంతోపాటు కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచినాక అన్నీ మర్చిపోయి ఈరోజు జనాలను మోసం చేసిన ఆ మోసాలను జనంలో ఎండగట్టడం, దాంతోపాటు జెండా ప్రతి ఊర్లో జెండా ఊరేగింపు కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా తీసుకుందాం. అట్లే మన అంబేద్కర్ గారి జయంతి, వీటన్నిటినీ చేయాలని ఈరోజు మీటింగ్ సమావేశం ముఖ్యంగా అశోక్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీలత గారు మరియు కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇప్పుడు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే వక్ఫ్ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఇది చేసిన మోడీ గారికి, అమిత్ షా గారికి, మా కిషన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ బిల్లు అనేది ఒక్క ఏదో హిందువుల కోసమే పెట్టింది కాదు, ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్, ముస్లింల అభ్యున్నతి కోసం కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వక్ఫ్ వల్ల బాగుపడ్డ ముస్లిం అనేటువంటి లేరు, వక్ఫ్ వల్ల వచ్చింది ముస్లిం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే బిల్లు వల్ల రేపటి నుంచి ఆడిట్ ప్రక్రియ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ బిల్లు అయిందో కాలేదో ఆంధ్రాలో ఈరోజు ముస్లిం యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, వక్ఫ్ నుంచే డబ్బులు రిలీజ్ చేస్తాం అని చెప్పింది. అంటే ఇప్పటిదాకా ఏదైతే జరగని పనులు ఉన్నాయో ఈ రోజు నుంచి జరుగుతాయి. మొన్న ట్రిపుల్ తలాక్ అన్నప్పుడు కూడా అంతే అన్నారు. కానీ ట్రిపుల్ తలాక్ అన్నాక ఈరోజు మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో, అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే కోరిక ఈరోజు మోడీ గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆర్థికంగా కూడా ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక